వాయిస్ మంకీస్ మీడియా. నేను సుష్మిత. భోగభాగ్యాల భోగికి ఆ పేరెలా వచ్చింది? భోగి పళ్ళ ప్రాముఖ్యతలేంటో తెలుసా? తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా పిడకలను, కట్టెలను, పాత వస్తువులను భోగి మంటల్లో వేసి వేడుకలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా భోగి పండుగ ఎలా వచ్చింది, ఎందుకని భోగి మంటలు వేస్తారు, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను వేస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. అయితే సరిగ్గా భోగి రోజు మంటలెందుకు వేస్తారు, అసలు భోగి పేరెలా వచ్చింది, దీని వెనుక ఉన్న కారణాలు, కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోనికి వచ్చినట్లు పెద్దలు చెప్తారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలోని వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోనికి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడిని పొగర్ను అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెప్తారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటారు. జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలను వేసుకుంటారు. కానీ భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండుగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి, మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూళ్ళలో విధిగా వేస్తారు. అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ, కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐక్యమత్యం పెంచడంతో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవుణ్ణి గౌరవించినట్లు భావిస్తారు. భోగి పండుగ రోజున సాయంత్రం వేళల్లో బొమ్మల కొలువును నిర్వహిస్తారు. ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్ళను వేస్తారు. ఇదే రోజున బదరీవనంలో శ్రీహరిని పిల్లాడిలా మార్చి దేవతలంతా బదరీపలతో అభిషేకం చేస్తారు. అవే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భోగి పళ్ళుగా మారాయి. వీటితో పాటు పూలు, శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చాలా మంది నమ్ముతారు. ఇదండి భోగి పండుగ యొక్క విశిష్టత, దాని వెనుకున్న పురాణ కథనం. మన ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.